పిల్లలు ఇక్కడ దేవునికి వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తే ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఐ విల్ బి దేర్. పిల్లలు ఈ మాట ఆయన యొక్క దైవత్వాన్ని సాక్షాత్కరిస్తుంది. ఈ మాట ఇస్ అ ప్రూఫ్ ఆఫ్ హిస్ డివినిటీ. ఒక మనుషుడైతే ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామంలో కూడుతారో ప్రార్థన చేస్తారో మరి ఆ నామంలో కూడి ఉంటారో అక్కడ ఎలా ఉండగలడు? ఈ మాట ప్రభు చెప్తూ డైరెక్ట్గా లేకపోతే ఇండైరెక్ట్గా అనుకోండి, డైరెక్ట్గా అనుకోండి, ఐఎమ్ గాడ్, నేను దేవుణ్ణి, ఓమ్నిపోటెంట్, ఐ విల్ బి ఎవ్రీవేర్, నేను ఎక్కడైనా ఉండగలను, ఎప్పుడైనా ఉండగలను అని చెప్పకనే చెప్తున్నాడు. ప్రియులారా, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఆయన నామమున కూడి ఆరాధన చేస్తారో లేకపోతే ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటాను. ఇక్కడ రెండు విషయాలు పిల్లరా. హిస్ ప్రజెన్స్, ఆయన అక్కడికి వస్తారు. హిస్ ప్రజెన్స్ మేక్స్ ఎ డిఫరెన్స్. ఆయన సన్నిధి వ్యత్యాసాన్ని కలగజేస్తారు. అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోతాయి ఆయన వస్తే. ఒకవేళ ఆ ప్రాంతంలో కన్నీరు ఉంటే ఆయన రాగానే కన్నీరు నాట్యంగా మారుతుంది. ఒకవేళ అక్కడ చీకటి ఉంటే ఆయన రాగానే ఆయన ఎరావితో చీకటి వెలుగ్గా మారుతుంది. భారాన్ని తేలిక చేస్తుంది ఆయన ప్రసన్నత. ఆయన ప్రసన్నత వ్యాధిని ఆరోగ్యంగా మారుస్తుంది. అసమాధానాన్ని సమాధానంగా, గలిబిల్ని సమాధానంగా మారుస్తుంది ఆయన సన్నిధి. అది ఒక పాయింట్. రెండవది, ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు అన్నట్టు చూసారు, అది సహవాసానికి గుర్తు. దేవుని బిడ్డలు పిల్లరా, ఇద్దరు లేక ముగ్గురు, ఇది భార్య భర్త బిడ్డ కావచ్చు, లేకపోతే ఇద్దరు లేక ముగ్గురు శిష్యులు కావచ్చు, దేవుని బిడ్డలు కావచ్చు. అల్టిమేట్గా ఒక ఫెలోషిప్, ఒక సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ నేను ఉంటాను అంటున్నాడు. ఈరోజు ఆయన ఉంటే వ్యత్యాసం వస్తుందని నేను చెప్పాను కదా, ఆయన ఉంటే డిఫరెన్స్ వస్తుందని చెప్పాను కదా, ఆయన ఉంటే అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పాను కదా. కాబట్టి దేవుని బిడ్డలో ఈ సహవాసాన్ని ఎక్కువగా కోరుకోవాలి. God's children have to expect, have to practice this beautiful presence of the Lord and beautiful fellowship of the Lord. సహవాసము అనేది చాలా బాగుంటుంది. అందుకే మరి అపోస్తలులు కూడా వారు ఎడతెగక ఉన్నారంట. దేనిలో ఉన్నారంట? 2వ అధ్యాయం అపోస్తల కార్యములు గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనంలో, దానికి ముందు 41వ వచనం, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినముందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. 3,000 people were added into the church. పిల్లరా, మరి వారట అలా రక్షణ పొంది యాడ్ చేయబడిన విశ్వాసులు, రక్షణ పొందిన వాళ్ళట 4 విషయాలు ఎడతెగక కంటిన్యూస్గా ముందుకు సాగుతున్నారంట. ఏంటంటే, ఒకటి అపోస్తలుల బోధ, రెండవది సహవాసం, అంటే కలుసుకుని మరి కలిసి మాట్లాడడం, కలిసి పని చేయడం, కలుసుకుని ఎప్పటికప్పుడు ప్రైజ్ లార్డ్ చెప్పుకొని అనుజనులతో సహవాసం మానేసి దేవుని బిడ్డలతో కలిసి ఉండటం, అది సహవాసం. రెండవది రొట్టె విరుచుట, మూడవది ప్రార్థన చేయటం. ప్రియులారా, వీరు అపోస్తలుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన అనేది ఎడతెగక ఉన్నారట. ఇక్కడ సహవాసం అనేది కనబడుతుంది. ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఎక్కడ కూడి ఉంటారు, ఎక్కడ సహవాసం చేస్తారు, దేర్ ఐ విల్ బి, అక్కడ ఉంటానని చెప్తున్నాడు. సహవాసం ఎంత గొప్పది పిల్లలు. దేవునితో సహవాసము, దేవుని బిడ్డలతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, అది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన పరులతో సహవాసం, భక్తి కలిగిన వారితో సహవాసం, యథార్థత కలిగిన వారితో సహవాసం, నిక్కచ్చిగా భక్తి చేస్తున్న వారితో సహవాసం ఉందే అక్కడ ఉంటాడంట ప్రభు.
ఈరోజు నీ సహవాసం ఎవరితో సహవాసం చేస్తున్నావు? పిల్లలు అన్ని జనులతో సహవాసం చేస్తే వారితో కలిసిపోయారట కొంతమంది. ఎఫ్రాయిం కోసం హోషే గ్రంథంలో ప్రభు చెప్తారు, ఎవడనూ తిప్పని అప్పమలే అయిపోయాడట. అనుజనులతో సహవాసం చేసి వారి క్రియలు నేర్చుకున్నాడంట ఎఫ్రాయిం. వారి వలే చేస్తున్నాడంట. దేవుని బిడ్డలతో సహవాసము, అన్యజనులతో సహవాసం. మీకు ఒక మాట చెప్పాలంటే దేవుని బిడ్డలతో సహవాసం చేయని వాడు సాతానుడు. అనులతో సహవాసం చేయడానికి వాడు ఎంతో ఉత్సుకత చూపిస్తుంటాడు. అది అట్రాక్షన్గా మనకు పెడతాడు. మొదట బాగానే ఉంటుంది, తీయగా ఉన్నట్టు ఉంటుంది. షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్లా ఉంటుంది. కోటింగ్ మొత్తం షుగరే, కానీ లోపల చాలా చేదుగా ఉంటుంది. ముసురు పండంత చేదుగా ఉంటుంది. ఆ సహవాసం యొక్క సీక్వెన్స్ చాలా ప్రమాదకరంగా ఉంటుంది పిల్లలు. దేవుని బిడ్డలు అనుజులతో సహవాసం చేసి పాడైపోయారట. నెహెమ్యా గ్రంథంలో మనం చూస్తాం, హెచ్చరిక గ్రంథంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలు అనుజులతో వెయ్యి ముందరట. అక్కడ ఆ పిల్లల ఆ యొక్క బబులోన్లో చుట్టూ ఉన్న అన్ని జనులతో వారు వెయ్యి ముందరట. వారు బిడ్డలు చేసుకున్నట్టు, వారు స్త్రీలు చేసుకున్నట్టు, వీరి కుమారుల వారికి ఇచ్చారట. వారి క్రియలు నేర్చుకున్నారట. వారిలాగే దూపాలు వేయడం మొదలెట్టారట. వారిలాగే మరి విగ్రహాలను అన్ని చేయడం ప్రారంభించారట. నెహెమ్యా చాలా సీరియస్ అవుతాడు మన మీద. వారట విశ్రాంతి దినాన్ని ఆచరించడం మర్చిపోయారట. అన్ని రోజులు ఒకటే అంటున్నారు. సార్ సాటర్డే అలా వాళ్ళకి సాటర్డే అనుకోండి, సాటర్డే ఈస్ హాలిడే అంటున్నారంట. ఒరే బాబు, హాలిడే కాదురా, అది హోలీడే అని ఆయనంట. నో వీ ఫర్గాటన్, వీ డోంట్ నో, మాకు తెలియదు అవన్నీ. ఆదివారం పూట దేవుని సన్నిధిలో ఆయన వచ్చి ఆరాధన చేయాలిరా బాబు. నీవు నీ ఇంటి వారు నీ కుటుంబం వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించాలి, ప్రభు స్తుతించాలి. అదే లేదండి ఆరాధన. ఫ్యామిలీ ట్రిప్, పిక్నిక్కి వెళ్తున్నామండి, ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నామండి, గెట్ టుగెదర్ ఉండి ఆదివారం షుడ్ గో అండి. ఈ బాబు వెళ్ళాలండి బాబు. మాస్టర్ గారు మీకు ఏం తెలుసు, వెళ్ళకపోతే అసలు బాగోదు. నా పిల్లరా, హౌ యూ హానర్స్ ద లార్డ్, దట్ మచ్ హీ విల్ హానర్ యూ. నువ్వు ఆయనకి ఎంత కనపరుస్తావు అంతగా నేను కనపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు దీవిస్తాడు. పిల్ల సహవాసం యొక్క ప్రభావం ఎంత బలంగా ఉంటుందో తెలుసు మీకు. అది పాజిటివ్గా అయినా, అది నెగిటివ్గా అయినా, అది మంచిగా అయినా చెడ్డగా అయినా, సహవాసం యొక్క ఎఫెక్ట్ చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం సహవాసము దేవుని బిడ్డలతోనూ సహవాసాన్ని మనం కలిగి ఉండాల్సిన అది మ్యాండేటరీగా దేవుడు చేశాడు. ఇక్కడ ఈ 3,000 మంది చేర్చబడిన తర్వాత ఒక సహవాసములో ఆ 4 ఒకటి సహవాసంలో ఎడతెక్క ఒకటి సహవాసం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రభు ఉంటారు. సో మనము సహవాసం దేవునితో చేయాలి. మొదటిగా. రెండోది ఎవరితో చేయాలి? తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనంలో మనం చూస్తే, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా, ఈ మాటలు తీసుకోండి, పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చెయ్యవారితో కూడాను ఉండాలన్న సహవాసం. ఎవరితో సహవాసం చేస్తాం? స్త్రీలు, యవనస్తులు, పురుషులు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దుష్ట సాంగత్యము, మంచి నడవడిని చెరిపివేస్తుందట మన సహవాసం అయితే. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని విని దాన్ని మీకు తెలియజేసినాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఇక్కడ 3వ వచనంలో 2 సహవాసాల గురించి చెప్తున్నాడు యోహాను భక్తుడు. ఏంటంటే మాతో కూడా మీకు సహవాసము
మాతో దైవజనులతో పరిశుద్ధులతో మీకు సహవాసం కావాలి. రెండవది, తండ్రితో ఆయన కుమారుడైన యేసు ప్రభువుతో పరిశుద్ధాత్మ దేవునితో కూడా సహవాసం కలిగి దేవుడు త్రియేక దేవునితో సహవాసం. రెండోది, మాతో మీకు సహవాసం అంటే పరిశుద్ధులతో సహవాసం ఉన్నదా? దేవుని బిడ్డలతో నువ్వు సహవాసం కలిగి ఉన్నావా? పిల్లరా, దావీదు స్టోరీ, దావీదు యొక్క చరిత్రలో అబ్షలోము కుమారుడు ఉంటాడు. అబ్షలోము, అదోనీరాము, కొంతమంది ఉంటారు భయంకరమైన స్నేహితులు పాడు చేశారు వారిని. వాళ్ళ తండ్రి అయిన దావీదుని చూసి వాళ్ళు ఏమి నేర్చుకున్నారు? సహవాసం చాలా భార్యాభర్తలు సహవాసం, ఫ్యామిలీ మెంబర్స్ సహవాసం, పరిశుద్ధులతో సహవాసం, దేవుని పిల్లలతో సహవాసం, భక్తిపరులతో సహవాసం. ఈరోజు అలాంటి సహవాసాన్ని మనం కలిగి ఉన్నామా అనేది దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎలా ఉంది మన సహవాసం? సహవాసంలో బలం ఉందంట. సహవాసంలో బలం. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సహవాసం కొరకు దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా సహవాసం కొరకు మరి తెలియజేస్తూ ఉంది. పిల్లలు, మొదటి యోహాను పత్రిక 1:7 సహవాసం గురించి రాయబడింది. తర్వాత సామెతలు 13:20 జ్ఞానులు సహవాసం గురించి రాయబడింది. 13:20 కిందకి మూర్ఖులతో సహవాసం చేస్తే పాడైపోతావని. సామెతలు 22:24 కోపచిత్తులతో సహవాసం చేయొద్దని. సామెతలు 24:1 వారి సహవాసం నువ్వు కోరుకోవద్దు. దేవునితోనూ దేవుని బిడ్డలతోనూ మన సహవాసం. ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో కూడి ఉంటారు, సహవాసం కలిగి ఉంటారు, వారి మధ్యలో నేను ఉంటాను. ఐ విల్ బి దేర్ అమాంగ్ దెం. హీ విల్ కమ్. నేను మీకు ముందే చెప్పాను, ఆయన వస్తే సినారియో మొత్తం మారిపోతుంది. ఆయన వస్తే మార్పు వచ్చేస్తుంది, పరిస్థితులన్నీ మారిపోతాయి. ఈరోజు నుంచి సహవాసం చేయడం ప్రారంభించు. స్పేర్ సమ్ టైమ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. ఆయన వచ్చి గొప్ప కార్యాలు చేస్తాడు. నీ ఇంటిలోనికి వస్తాడు ఆయన, నీ బిజినెస్లోకి వస్తాడు ఆయన, నీ వ్యాపారంలోకి వస్తాడు ఆయన, నీ కంపెనీలోకి వస్తాడైనా, వ్యవహారంలోకి వస్తాడైనా, నీ పాడి పంటల్లోకి వస్తాడైనా, నీ బిడ్డల జీవితంలోకి ఇన్వాల్వ్ అవుతాడైనా, బాగు చేస్తాడు. సహవాసము, అట్లాంటి సహవాసం మనందరూ కలిగి ఉన్నట్లుగా ప్రభు మనందరూ కృపను ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకుడు ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడ, ప్రేమల తండ్రి, మహోన్నతుడ, నీకే కోట్లాది వందనాలు స్తుతిస్తున్నాను. పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ నామానికి కోట్లాది వందనాలు స్తుతిస్తున్నాను. తండ్రి, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకున్నాం అయ్యా. స్తుతి ఆరాధనలో మీరు ఉన్నారయ్యా. స్తుతి దిగి వచ్చారు, వాక్యంలో మీరు ఉన్నారయ్యా. వాక్యంలో మాట్లాడే ప్రభావ నీకు ఉన్నారు తండ్రి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా, నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నీకు ఉన్నారు. చెడ్డ బిడ్డలకు దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయా, చెడ్డ బిడ్డలకు దేశ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాయి. ఏది ఇష్టం చెంటి పిల్లలు పడకుండా చేయండి, ఇష్టం చెంటి పిల్లలు పడకుండా చేయండి. అలా యవనస్తుల హృదయాలు తాకి పశ్చాత్తాప జీవితం నింపండి. యవన బిడ్డ హృదయాలు తాకి పశ్చాత్తాప జీవితం నింపమని అడుగుతున్నాను. దేవ, బంధువులు, స్నేహితులు ఎక్కడ దర్శించి మాట తాకున్నాను. నిండు మనసుతో నేను ఆరాధిస్తున్నాం, నిండు మనసు తీస్తున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు కూడా మీరు దీవించమని అడుగుతున్నాను. ప్రభానికి ఉన్నాను తండ్రి. యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తాం అన్నట్లుగా దేవ, యెహోషువలే మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపను ధన్యత మాకు ఇచ్చావు. ప్రభానికి ఉన్నాను. స్తోత్రాలు తండ్రి. దేవనాయన, యేసయ్యా నాయన, గొప్ప దేవుడు, మంచి దేవుడు. ప్రభా, లైవ్లో ప్రతి హృదయాన్ని తాకారై ప్రతి కుటుంబం దర్శించాలని వాడుకున్నారు. లైవ్లో బిడ్డ విడిచిపెట్టదే ప్రతి కుటుంబం దర్శించాల్సిన అభిషేకించారు. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అలాగే ప్రభా, దేవని రాకలు చాలా సమీపంగా ఉన్నాయా. ఈ రాకల కొరకు సిద్ధపరిచి మేము అనేక మంది సిద్ధపరిచే కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా.
ఎవరైనా అనారోగ్యం ఉంటే వారిని సంపూర్ణంగా స్వస్థపరచండి. ఇది ఉద్యోగాలు ఇవ్వండి, ఆధీనాలకు సంప్రదాయించండి, నిరాశిస్తూ లేవని సాధించండి ప్రభా. మీతో సహవాసం చేస్తూ తండ్రి నాయన నీ రాకడ వరకు మేము నమ్మకంగా ప్రభా నీ సహవాసంలో మేము ఉంటూ ప్రభా నీతో ప్రభా స్నేహం చేస్తూ తండ్రి నీ కొరకు రోషంగా బ్రతికి తండ్రి నీ సన్నిధిలో సేవలో మమ్మల్ని వాడుకోమని అడుగుచున్న సహాయం చేయండి తండ్రి. సహవాసం ఎంత ముఖ్యం మీరు మాకు తెలియజేస్తారని మేము స్థుతిస్తున్నాం తండ్రి. దేవాన్ని రాకడ చాలా సమీపం ఉంది, రాకడ గురించి సిద్ధపడుతున్నామయ్యా తండ్రి. మేము సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరిచే ప్రభుత్వం నీ వాకు క్షమిస్తుంది, నీ వాకులు బ్రతికిస్తుంది. ప్రతిరోజు నీ వాకుతో బ్రతికిస్తుంది. తండ్రి పొందనాలు. అలాగే ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలు జ్ఞాపకం చెప్తున్నా సమాధానంతో నింపండి. మా గృహాలను సన్నిధించి మా వెలుగు ప్రకాశం సన్నిధి వెలుగుతూ నింపుతున్నాను నీకు. అలాగే నాయన తండ్రి ఆగస్టు నెలలో నీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం తండ్రి. ఈ ఆగస్టు నెలంతా మీ నామాన్ని కనపరిచి నామని హెచ్చించే కృపధన్యత మాకు ఇవ్వమని నడిచినట్టు సహాయం చేయండి. మంచి వాతావరణం ఇచ్చావు ప్రభా నీ పొందినాడు. పేద బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాం, ప్రార్థన విన్నావు. చల్లటి వాతావరణం ఇచ్చావు ప్రభా. ఎక్కువ ప్రభా ఏసునామని చల్లటి వాతావరణం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎస్ఐ ప్రభా నీ కొట్టాలి ఉన్నాయి వర్షం వల్ల ఆయన నాన్న ఎటువంటి ఇబ్బంది ఎవరికి కలగకుండా ప్రభా తండ్రి సమస్త మీ ఆధీనంలో ఉంచుకొడుకోమని మీ నామాన్ని హెచ్చిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. నీకు వందనాలు శుభ్రిస్తూ ప్రతి చీకటి బంధిస్తున్న ప్రతి దురాత్మను బంధిస్తున్న సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండే శత్రువులు లయపరచమని అడుగుతున్నాయా. ప్రతి చీకటి బంధిస్తున్న ప్రతి దురాత్మశలు బంధిస్తున్న సాతాన్ని కట్టిన గోడలన్నీ మీరు కోల్చుండే శత్రువులు లయపరచమని అడుగుతున్నాను. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రార్థన సన్నిధించుకోమని వేస్తున్నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుప్రభువు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం ఇప్పుడు మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా తోడే నడిపించుగా. అందరికీ వందనాలు. షలోమ్. ప్రైజ్ ద లార్డ్.